హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ మధ్య ఇక్కడ ఇంటర్నెట్లో అయితే ఎంతో ట్రెండ్ అవుతున్న మన వైరల్ చీజ్ కేక్ అయితే ఈరోజు ట్రై చేసామండి. ఏం లేదండి, తొందరగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకు కూడా ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అనేది వాడమండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సిన ఐటమ్స్ ఫ్రెష్ క్రీమ్, ఏదైనా కానీ బిస్కెట్స్ అండి, అలాగే బటర్, పన్నీర్. సో ఫస్ట్ అయితే మనం ఏం చేసుకున్నాం, గుడ్ డే బిస్కెట్స్ ఆర్ ఎనీ బిస్కెట్స్ అండి తీసుకొని దాన్ని పీసెస్గా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు అదైతే మనకి చిన్న చేసుకొని తొందరగా గ్రైండ్ అవుతుంది. సో మనకి బిస్కెట్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది కదండి. మనం ఏ బౌల్లో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో అయితే ఆ బిస్కెట్ పౌడర్ వేసి లైట్గా మెల్టెడ్ బటర్ అండి వేసేసి దాన్ని ఒక ఫస్ట్ మంచిగా అంతా కలిపేసుకొని దాన్ని ఒక ఫస్ట్ లేయర్ అండి, ఇది మన కేక్లో వచ్చేసి ఫస్ట్ లేయర్ అండి. ఈ ఫస్ట్ లేయర్ చేసేసుకొని కొద్దిసేపు అది మంచి కలిపి తర్వాత పక్కన పెట్టేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పన్నీర్ని చిన్న పీసెస్గా చేసుకొని వేసి దాంట్లో అండి కొద్దిగా చిన్న పీసెస్ అయితేనే మేలు. మనం దాంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. సో మనకి ఫ్రెష్ క్రీమ్, అలాగే కొద్దిగా పన్నీర్, అలాగే కొద్దిగా షుగర్ అండి. షుగర్ అనేది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి, ఇట్స్ అన్ ఆప్షనల్. సో మనం అయితే దాన్ని స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మన కేక్లో సెకండ్ లేయర్ అండి. దీన్ని అయితే ఈవెన్గా అండి, సేమ్ ఈవెన్గా పరుచుకోవాలి. ఆ బౌల్లో ఎక్కేసుకొని బిస్కెట్ని మనం కొద్దిసేపు ప్రెస్ చేస్తే అది ఈవెన్గా అయిపోతుందండి. అలాగే దీన్ని కూడా ఈవెన్ కానీ కొద్దిసేపు అయితే మనం రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలండి, ఒక 15 మినిట్స్ దాకా. సో మనకు అప్పుడైతే కొద్దిగా మంచిగా అవుతుందండి. ఎందుకంటే మనం పైన చాక్లెట్ బేస్ వేసినప్పుడు రెండు కలిసిపోతాయండి లేకుంటే. సో కొద్దిసేపు అనేది ఇది ఈ కన్సిస్టెన్సీని అంత లూజ్గా ఉన్నది కొద్దిగా థిక్ అయ్యేంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి మనకి. సో మనకైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసాకైతే ఇలా థిక్గా అయిపోతుందండి, చాలా థిక్గా. నేనైతే ఇక్కడ 10 డార్క్ చాక్లెట్స్ అండి, మీ ఇష్టం అండి, డైరీ మిల్క్ అయినా ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈజీ టు మెల్ట్. తీసుకొని దీన్ని అయితే మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం స్టవ్ మీద మెల్ట్ చేసేసుకోవాలండి. మీకు ఒకవేళ మాకు మెల్టింగ్కి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటామన్నా కానీ చేసుకోవచ్చండి, లేకుంటే మీరు మిల్క్ని అయితే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా మిల్క్ వాడానండి. సో చాక్లెట్ని అయితే మనం మొత్తం మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మనకు థిక్ పేస్ట్ అవుతుందండి. ఆ థిక్ పేస్ట్లో మళ్ళీ మనం వచ్చేసి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అండి, ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి. సో మనం మళ్ళీ ఆ ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని మనకి ఎంత కావాలంటే అంత ఫ్రెష్ క్రీమ్ వేసుకొని దాన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసి మంచిగా అండి ఎక్కడ ఉంటలు లేకుండా అయితే కలుపుకోవాలి. సో మనం ఇప్పుడు వచ్చేసి ఇది చాక్లెట్ అనేది థర్డ్ లేయర్గా వేసుకుంటామండి. సో చాక్లెట్ని వేసేసుకొని మళ్ళీ ఒక 2 or 3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ఎందుకంటే చాక్లెట్ వేసినప్పుడు ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ పట్టేసినా కానీ అదంతా పోతాయండి. సో మనకైతే ఇప్పుడు 3 లేయర్స్ అయితే అయిపోయిందండి. మనం ఈ చీజ్ కేక్ని ఇప్పుడు 3 లేయర్స్ అయిపోయింది. సో దీన్ని అయితే అండి ఒక 1 hour or 2 hour రిఫ్రిజిరేటర్లో పెట్టాలండి, డీఫ్రిజిరేటర్లో పెట్టకూడదు. ఎందుకు అంటే మనకి కింద బిస్కెట్ అనేది మనకి స్పూన్తో తీసినప్పుడు రాదండి, అది అలాగే కడుచుకుపోయి ఉంటుంది. మనకైతే ఓన్లీ 2 లేయర్స్ అయితే ఈజీగా వస్తుంది, థర్డ్ లేయర్ అయితే రాదండి. సో ఇప్పుడైతే దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. దీన్ని ఒక 2 hours ఇట్టే లీవ్ చేయాలండి. సో మనకైతే మన చీజ్ కేక్ రెడీ అయిపోయింది. సో మనకి 3 లేయర్స్ అయితే చాలా నీట్గా కనిపిస్తున్నాయి.
సో ఇంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ చీజ్ కేక్ రెడీ అండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.